ఇవాళ ఈనాడులో కూడానండి ఒక మంచి కార్టూన్ వేశారండి. ప్రతిరోజు మంచి వేస్తారు వీళ్ళు. ఇవాళ కార్టూన్ మాత్రం బాగా ఆకర్షించింది జనాల్ని. ఇది సంగతి. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు నటులు, తెలుగు సినీ నటులు లైక్ ప్రభాస్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా తారక్ గారు, ఇలా కొంతమంది నటులు మంచి హీరోలు మా వంతుగా రెమ్యూనరేషన్లో నుంచి ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఆర్థిక సాయం ప్రభుత్వానికి అందించారు. వాళ్ళ కష్టపడి సగం ట్యాక్స్ కట్టగా మిగిలిన డబ్బుల్లో వాళ్ళ ఆదాయంలో వాళ్ళు తీసుకెళ్లి గవర్నమెంట్కి వరద బాధితుల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే ఏపీ ఎన్జిఓలు, అస్సలు నాకు వాళ్ళని చూస్తే మబ్బులు ఇడిపోయిందండి. ఎన్జిఓలు నిజంగా ఐకమత్యం మహాబలం అన్నారు పెద్దలు. ఆ ఐకమత్యం మహాబలం ఎలాగైందనేది ఏపీ ఎన్జిఓలు చూస్తే నాకు అర్థమైందండి. ఏపీ ఎన్జిఓలు వచ్చి మా ఒకరోజు శాలరీని మేము వరద బాధితులకు డొనేట్ చేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకరోజు శాలరీ అంటే ఒకరికి 1000 రూపాయలు చూసినా ఆ 1000 రూపాయలు ఉంటుంది, లేదా 1500 ఉంటుంది, ఒక్కొక్కరికి అనుకుంటాం మనం. కానీ ఏపీ ఎన్జిఓలు అందరూ కలిపి వాళ్ళ ఒక్కరోజు శాలరీని డొనేట్ చేస్తే ఆ ఒక్కరోజు శాలరీ ఎంతో తెలుసండి? అక్షరాల 120 కోట్ల రూపాయలు. మామూలు విషయం కాదు ఇది. 120 కోట్లు డొనేట్ చేశారు వాళ్ళు ఒక్కరోజు శాలరీ అండి. తర్వాత సామాన్యులు కూడా మా వంతుగా మేము కొంతమంది భోజనాలు అందిస్తున్నారు, కొంతమంది పాల ప్యాకెట్లు అందిస్తున్నారు, సామాన్యులు కూడా అందిస్తున్నారు. కానీ అక్కడికి జగన్ రెడ్డి వెళ్ళి ఇది మా వంతు అని చెప్పి ఓ బకెట్లో బురద తీసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద జల్లేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో రాత్రనక పగలనక కష్టపడతా ఉంటే ఇతను వెళ్ళి చేసిన పని ఇది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే ఈనాడు వాళ్ళ మీద కక్ష కట్టి ఆయన్ని పాపం రామోజీరావు గారిని చనిపోయే కాలంలో కూడా ఆయన టార్చర్ పెట్టాడండి. ఆయన చావు కూడా ప్రశాంతంగా జరగడం లేదు. అయినా కూడా ఇతను ఓటమి చూసాకే ఆయన మనశ్శాంతిగా మమేకం అయిపోయారు దేవుళ్ళని. అయితే ఈయన ఇంత టార్చర్ పెట్టి అబ్బాయి ఈనాడు దోచుకుంటుంది, మార్గదర్శి దోచుకుంటుంది, ప్రజలకు అన్యాయం చేసేస్తుంది, అక్రమాలు చేస్తుందని ఎన్నో పుకార్లు రేపారు. అలాంటి రామోజీ గ్రూప్ వరద బాధితులకు 5 కోట్ల రూపాయలు సాయం చేసిందండి. 5 కోట్లు, 1-2 కాదండి. జగన్ రెడ్డి 8 లక్షల కోట్ల ఆస్తి ఎంత ఉందంటారు, అతనికి 1 కోటి రూపాయలు ఇచ్చారట వైసీపీ పార్టీ నుంచి. కానీ ఒక్క రామోజీ గ్రూపే 5 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఇలాంటి వాళ్ళను పట్టుకుని నేరస్తులు ఏదో అక్రమంగా సంపాదించేస్తున్నారు, ప్రజలను దోచేసుకున్నారని ఇదే కక్ష సాధింపు రాజకీయమే చేశాడు జగన్ రెడ్డి. మొత్తం నాశనం అయిపోయేదాకానే అతను బతుకు మొత్తం బస్టాండ్ అయిపోయేదాకా ఈ పనికిమాలిన రాజకీయం మీదే ఆధారపడ్డాడు. అతను ఇప్పటికీ కూడా తప్పుడు ప్రచారాల మీద ఆధారపడ్డాడండి. అప్పుడు తప్పుడు ప్రచారాల్లో ఏమంటే జనం ఉండేవారు కాదు. కానీ డ్రోన్ షాట్లు వేసేసి శబ్దం సభలాన్ని పెట్టేసి ఇరికించి ఆ జనాన్ని చూపించుకుని ఆ జనాన్ని తానే చూసి మోసపోయేవాడు. ఇంతమంది జనం వస్తారైతే నేను గెలిచేస్తున్నాను. ఇది ప్రతిపక్షాలను మోసం చేయడానికి జనాన్ని గ్యాదర్ చేసేవారు. వాళ్ళందరూ వీళ్ళ పార్టీ వాళ్ళు కాదని తెలుసు. వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చో, బిర్యానీ పొట్లాలు ఇచ్చో అక్కడ గ్యాదర్ చేశారనే విషయం తెలుసు. కానీ ఆ వీడియో చూసుకుని ఎప్పుడైతే వైసీపీ పేజీలో పెట్టుకున్నారో అదే వీడియో చూసి జగన్ రెడ్డి మళ్ళీ నేను గెలిచేస్తున్నాను. అయితే తనను తానే మోసం చేసుకున్నాడండి. అతన్ని ఎవరు మోసం చేయలేదు. అతనే మోసం చేసుకుని అతను క్రియేట్ చేసిన ఆ హంబక్ డ్రామాలు జనం నమ్మలేదు. కానీ అతనే నమ్మేసి ఓకే ఇది ఎలా నేను క్రియేట్ చేశాను కాబట్టి ఇది జనం నమ్మేస్తారు. చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు క్రియేట్ చేశాడు, ఇది జనం నమ్మేస్తారు అనుకుని ఇతను నమ్మేశాడు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాను కాబట్టి ఆయన్ని నేరస్తులను జనం నమ్మేస్తారు, అప్పుడు నేనే గెలిచేస్తానని అతనే మోసం చేసుకున్నాడు. ఇప్పటికీ వరదల్లో కూడా మళ్ళీ లేనిదాన్ని క్రియేట్ చేసి అది జనం నమ్మరు, కానీ ఇతను నమ్మేసుకుంటాడు. ఇతను క్రియేట్ చేసింది ఇతనే నమ్మేసి ఓకే నేను ఈ బురద రాజకీయం చేశాను, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లేశాను, ఇప్పుడు ప్రజలందరూ ఆయన్ని తిట్టేసుకుంటూ ఉంటారు అని ఇతను నమ్మేస్తాడు ఫస్ట్. అంటే అమాయకుడు అనాలా, పిచ్చోడు అనాలా, సైకో అనాలా, ఏమనాలి నాకు అర్థం కావట్లేదండి జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు అతను చేసింది ఎవరన్నా జనం నమ్మితే ఓకే నేను చేసింది జనం నమ్ముతున్నారు కాబట్టి నేను చేయొచ్చు అనుకోవచ్చు. జనం నమ్మట్లేదు. ఇతను ఎన్ని హంబక్ డ్రామాలు ఆడినా జనం నమ్మలేదంటానికి నిదర్శనమే ఇతను 11 సీట్లు, 151 సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతని దగ్గర 140 సీట్లు వెనక్కి పీక్కున్నారు. నీ దగ్గర అర్హత లేదు, నీలాంటి వాడి దగ్గర ఇన్ని సీట్లు నీకు ఇచ్చి ఏంటి ఉపయోగం అని చెప్పి 140 సీట్లు వెనక్కి పీక్కున్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పాడండి అతను పరిపాలన ఉన్నప్పుడు. 99% నేను మొత్తం అంతా కంప్లీట్ చేశాను. ఇక్కడ ఇది గవర్నమెంట్ స్కూల్కి అంగరంగ వైభవం చేసేసాను. చిన్నపిల్లలు మామూలుగా చదవట్లేదు, వీళ్ళకి టోఫెల్ ఇచ్చేస్తున్నాను, వీళ్ళని ఐక్యరాజ్య సమితికి పంపించేశాను, బెండపూళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు, చాలా ఇండస్ట్రీలు రప్పించేస్తున్నాను ఇక్కడికి.
ఇక్కడ ఫిష్ మార్కెట్ పెట్టేశాను, అది పెట్టేశాను. ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వేల అబద్ధాలు ప్రజల మీద పంపించిన ఒక్కటి కూడా నమ్మలేదు. గడప గడపగా మన ప్రభుత్వం మీ ప్రతి సమస్యని తీర్చేస్తానన్నాడు. కానీ గడప గడపకి వచ్చేది ఇక మీకు డబ్బులు ఇచ్చాం కదా మాకు ఓటేయండి అని అడుక్కోవడానికి 2-3 సంవత్సరాల ముందు నుంచి మొదలుపెట్టాడు ఎన్నికల ప్రచారం. అది కూడా కాపాడలేదు అతన్ని. చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన ఆరోపణలు కాపాడలేదు అతన్ని. లోకేష్ గారి మీద టచ్ చేయించిన తప్పుడు ప్రచారాలు అతన్ని కాపాడలేదు. టీడీపీ నాయకుల్ని, టీడీపీ పార్టీ కార్యాలయాల్ని ధ్వంసం చేసేసి భయపెడదాం, ఆ భయంలో వాళ్ళందరూ మన పార్టీలో జాయిన్ అవుతారు అనుకునే ఆ కుట్ర కూడా జనం నమ్మలేదు. ఏం చేసినా నమ్మట్లేదు అనే విషయం ఇప్పుడు కూడా అతనికి అర్థం కాకపోతే ఇంకా అతను ఇంకా అంత డాష్ అన్నారా డాష్ లేడని అర్థం. అంటే ఈ వైసీపీ పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి. నిజంగా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఇది. ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారంతో 800 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత అండి. ఏమండి, విద్యార్థులకు కుళ్ళిన కోడిగుడ్లు తాళ్ళూరు హై స్కూల్లో తల్లిదండ్రుల ఆందోళనట. ఏలూరు జిల్లా నూజివీడులో ట్రిపుల్ ఐటీలో నిన్న ఒక్కరోజే 342 మందికి అనారోగ్యం అట. 800 మంది విద్యార్థుల అనారోగ్యం, కడుపు నొప్పి, జ్వరం. అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఇంకా 2 నెలలు ఇప్పుడే జస్ట్ దాటి ఉంటుంది. నాకు తెలిసి ఈ హాస్టల్స్కి కానీ కాలేజెస్కి కానీ ఇవి సప్లై చేసే సప్లయర్స్ని కూడా ఇంకా మార్చుంటారు. ఆ సప్లయర్స్ ఇంకా వైసీపీ ఇచ్చిన కాంట్రాక్టర్లే ఉండుంటారు. ఆ కాంట్రాక్టర్లు ఇస్తే ఒకవేళ ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ అయితే దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? చంద్రబాబు నాయుడు గారికి సంబంధం అన్నట్టు ఈ అఫీషియల్లో రాస్తున్నారు వీళ్ళు. ఏమంటే ఎలకలు కరిసి విద్యార్థులకు గాయాలు, దానికి ఇగో చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు. ఒకవేళ ఎలకలు కరిసి విద్యార్థులకు గాయాలంటే అది మనందరినీ బాధించే విషయమే, అందరం బాధపడతాం. అరే ఎలకలు, ఇంతకుముందు వైసీపీ మొన్నటిదాకా వైసీపీ కదా ఉంది, సరైన చర్యలు తీసుకోలేదు, ఆయా ప్రాంతాల్లో ఇలాంటి ఎలకల బెడదుండి పాపం వాళ్ళని టార్చర్ పెడుతుంది అని మనం బాధపడతాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలకల్ని హాస్టల్లో వదిలి వాళ్ళు కరిపించాడని అనం కదండి. జగన్మోహన్ రెడ్డికి పని ఎలకలను పట్టుకుని ఎల్లమ్మ మీరు ఆ పిల్లల్ని కరిచేయండి అని అంటాడా? అంట కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటారా? పోనీ కోడిగుడ్లు ఫుడ్ బాయిలింగ్ చేశారంట. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కోడిగుడ్ల వ్యాపారం ఉందా? ఆయన ఏమైనా కుళ్ళిపోయిన కోడిగుడ్లని అన్ని కాలేజీల గాడికి సప్లై చేస్తున్నారా? వీళ్ళకి ఏం మాట్లాడాలో ఏం విమర్శించాలో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోయారండి. వైసీపీలు మొత్తం ఇక వాళ్ళు విమర్శించడానికి కూడా అవకాశం లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది. ఒకసారి చూడండి, మరోసారి ఢిల్లీ నుంచి రాష్ట్రానికి గుడ్ న్యూస్. కేంద్రం నుండి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు సాధించుకున్న ఆంధ్రప్రదేశ్. వారవకల్లు కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 2596 ఎకరాల్లో వస్తున్న కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ కోసం 2137 కోట్ల వ్యయం, 8860 కోట్ల పెట్టుబడులతో 54,000 మందికి ఉపాధి. 2621 ఎకరాల్లో వస్తున్న వారవకల్లు ఇండస్ట్రియల్ హబ్ కోసం 2786 కోట్ల వ్యయం, 12,000 కోట్ల పెట్టుబడులతో 45,000 మందికి ఉపాధి. ఫలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలో నేటి కేంద్ర కేబినెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ఖర్చుపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన 12,500 కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం. పోలవరం ప్రాజెక్టు నిధులపై ఢిల్లీ పర్యటనలో ప్రధాని, ఆర్థిక మంత్రి, జలశక్తి మంత్రులతో పలు దఫాలుగా సీఎం చంద్రబాబు నాయుడు గారి చర్చలు. మొదటి దశ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ ముఖ్యులను కోరిన సీఎం ఇవ్వడానికి రెడీ. ఒక పక్కనేమో వేల కోట్ల రూపాయలతో వందలాదిగా ఇండస్ట్రీలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ 50,000 ఉద్యోగాలు అట. ఇందాక మనం చూపించే కొప్పర్తి ఆ సోన్స్ ఇండస్ట్రియల్ పార్క్లో. ఇక్కడేమో పోలవరానికి సంబంధించిన పనులు మొదలైపోయాయి. పేపర్లెస్ ఈ క్యాబినెట్ అట. ఈయన ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్గా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పెద్ద వయసు అయినా ముసలైన అని విమర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన టెక్నాలజీని అందిపుచ్చుకునే విధానం, దానికి అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 0 అయితే నారా చంద్రబాబు నాయుడు గారు 1000. వాళ్ళిద్దరికి అంత తేడా ఉంటుందండి టెక్నాలజీని అందిపుచ్చుకునే విషయంలో, టెక్నాలజీని అప్గ్రేడ్ చేసే విషయంలో. మళ్ళీ పేపర్లెస్ ఈ క్యాబినెట్ అంటే ఇక పేపర్స్ వాడరాళ్ళు. అంత అడ్వాన్స్డ్గా ఆయన ముందుకు దూసుకెళ్ళిపోతున్నాడు. కోడిగుడ్లు పాడైపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నట. ఎక్కడన్నా అంటే నాకు ఒక డౌట్ వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఏలేశ్వరంలో ప్రతిపాడు, కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇలాంటి అంటే ఫుడ్ పాయిజన్ అయ్యి 20 మంది పిల్లలు అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. సడన్గా ఇప్పుడే మొత్తం అన్ని హాస్టల్స్లోనూ ఇలాంటి ఫుడ్ పాయిజన్ అవుతుంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మీద దుష్ప్రచారం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కొంపదీసి ఇలాంటి ప్రయత్నం కానీ చేస్తున్నారా? ఆ చిన్నపిల్లలు తినే ఆహారంలో ఏమైనా కలిపేస్తున్నారా? కలిపినా కలుపుతారండి.
మీకు అనిపించవచ్చు రాయిష్ ఏంటి అంత దారుణంగా మాట్లాడుతున్నావు అని. మరి సొంత బాబాయినే చంపుకుని ఆ చంపిన ఆ హత్యా నేరాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన వాళ్ళు ఎవరో పిల్లలు తింటున్న ఆహారంలో ఏమైనా కలిపేయడం వాళ్ళకి ఏమైనా పెద్ద విషయం అండి? ఎప్పుడూ లేనిది సడన్గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడే టకటక ఇన్ని ఫుడ్ పాయిజన్లు అయిపోవటం, పిల్లలు అస్వస్థకు గురవటం, కులిపోయిన గుడ్లు వెళ్ళడం, ఇవన్నీ నాకు ఇది ఒక పక్కా ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేయడానికి ఎవరన్నా దొంగ యాదవులు చేస్తున్న పనేమో అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకెళ్తున్న డెవలప్మెంట్ని వెనక్కి అడ్డుకోవడానికి, వీళ్ళు అసలు విమర్శించడానికి విమర్శలకు అవకాశం లేకుండా పరిపాలిస్తున్నాడు ఆయన. అందుకని ఇలాంటి చిన్న చితక ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేసి బురద జల్లాలని వైసీపీ ప్రయత్నిస్తుందని నా అనుమానం అండి. దేశానికే తలమానికంగా ఏపీలో స్కిల్ యూనివర్సిటీ అటండి, పరిశ్రమలకు మానవ వనరుల కేంద్రంగా వర్సిటీ, యూనివర్సిటీకి అనుబంధంగా అన్ని జిల్లాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు, శిక్షణ పొందిన యువతకు వర్సిటీ సర్టిఫికేట్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ప్రాధాన్యత. మరి ఇలా డెవలప్మెంట్తో ముందుకు దూసుకుపోతుంటే మరి వాళ్ళు అలా ఏడబోతే ఏం చేస్తారండి?